హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. చూడండి, ఎప్పటికప్పుడు చెట్ల నిండా మంచిగా నాటు రోజెస్ అయితే ఎంత బాగా వస్తున్నాయో. ఇగో మొత్తంగా చెట్లు అయితే నేను ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ వచ్చి ఆ చివరి నుంచి నాకు పెడతా. 1 2 3 4 5 6 వచ్చాయి. సో ఇప్పుడు మీకు దగ్గర నుంచి వీడియోనైతే చూపిస్తాను. నాటు గులాబీలు మీకు చాలా స్మెల్ ఉంటాయి. ఇంట్లో పెట్టుకున్న, దేవుడికి పెట్టుకున్న, చెట్లకున్న చాలా స్మెల్ వస్తుంది. మనకి ఒక్క చెట్టు ఉన్నా కానీ చాలు. దాన్ని ఒక మొక్క మనం కొనుగోలు చేసినప్పుడు ఏంటి 50 రూపాయలు 60 రూపాయల కన్నా ఎక్కువ కాస్ట్ కాదు. ఇది దేశీ గులాబీ అంటే అంత బాగుంటుంది. ఓకేనా? ఇదొక ఫ్లవరు ఇలా. అలాగే ఇక్కడ మీకు దీంట్లో ఉన్న వెరైటీ ఏంటంటే ఇగోండి, ఇక్కడ ఒక మొగ్గు ఉంది కదా, మొగ్గు పక్కన ఇంకొక మొగ్గు వచ్చిందా, ఇంకొక చిన్న మొగ్గ. ఇది ఏంటంటే వెరైటీ ఇందులో ఒక గుత్తికి ఒక చిగిరికి 3 మొగ్గలు ఒకేసారి వస్తుంది అనమాట. చూసారు ఎంత బాగున్నాయో. ఇట్లా ఇదొకటి ఇలా మంచిగా రోజెస్ అయితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనం మొక్కలు పెంచితే. సో ఆ మొక్కలకి ఏంటంటే ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చెట్టు నిండా మొగ్గలే ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మొగ్గలు, చెట్లు నిండా ఫ్లవర్స్. ఇంకొక వింత చూడండి, ఇక్కడ 2 మొగ్గలు ఎంత బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మధ్యలో పువ్వు వచ్చింది, ఆల్రెడీ తెంపిస్తాను. ఇంకొక 2 మొగ్గులు ఇట్లాగా ఉన్నాయి. ఓకే. అలాగే ఒకే గోళంలో గులాబీ వేస్తూ అందులోని శంఖం పూల చెట్లు, అందులోని కనకాంబరాల చెట్లు ఇట్లా వేసేసాను అనమాట. అంటే మనకి ఒకే గోళంలో ఎక్కువ అన్నీ కాయించేయాలని చెప్పేసి. సో చూసారా, ఇవ్వండి మొగ్గలు ఎంత బాగున్నాయో. ఇవ్వండి, ఇక్కడ కూడా ఒకే సిగిరికి 3 మొగ్గలు ఒకేసారి వస్తాయి అన్నమాట మనకి. ఓకే, ఇట్లా చాలా మంచి చెట్టు ఇది. మీరు 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటే చాలు, మీకు మంచి పువ్వులు అయితే వచ్చేస్తాయి. మీరు కొనవసరం లేదు. ఇలా నాటు రోజెస్ రోజుకి మినిమం ఒక చెట్టు పెరిగే కొద్దీ చాలా బాగా కాస్తుంది అనమాట. ఇంకా ఈ గోళంలో కొన్ని అంట్లు అవి కట్టాను అట్లా. అవన్నీ 1 2 3 4 గోళాలు మొత్తం గులాబీల చెట్లే. మొత్తం చెట్ల నిండా ఫ్లవర్స్ అండ్ అలాగే ఫుల్గా మొగ్గలతో ఉన్నాయి. చాలా హ్యాపీనెస్ నాకైతే. చాలా చూడండి, చాలా ఇలా పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా మనం చిన్న గార్డెన్ ఇలా చేసుకుని మనకు కాసే పువ్వులు దేవుడికి పెట్టుకొని అట్లు రోజుకి ఉదయం సాయంత్రం అట్లు చూసుకొని వాటితో మాట్లాడుతూ వాటికి ఇదొక మనకి విలేజ్లో ఒకప్పుడు ఫేమస్. 2 మందారాలు ఉండే, ఒకటి ముద్దు మందారం, ఒకటి రేకు మందారం, ఒకటి ఇది ప్యూర్ ఎల్లో మందారం అనమాట. ఇది ఫ్లవర్ పువ్వు వస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే అదప్పుడు మనం చిన్నప్పుడు బాగా విలేజ్లో ఇవే మేము జడలకు పెట్టుకునేవారు. సో ఇది వచ్చేసి విష్ణు తులసి. చూడండి ఎంత బాగుందో. రోజుకి ఒక కొమ్మైనా వెంకన్న స్వామికి, కృష్ణుడు భగవానికి పెడితే చాలా మంచిది. ఓకే, ఇలా మనం ఒక తులసి చెట్టుని కూడా స్పెషల్గా పూజకి కాకుండా దేవుడి కోసం పెట్టడం కోసం కూడా మనం ఇలా ఒక గోళంలో వేసుకోవాలి. ఓకే, అదే పక్క చిన్న గోళంలో ఇంకా కనకాంబరాలు వేసాను. ఇది వచ్చి ఎల్లో కనకాంబరం, అది దేశీ కనకాంబరం. ఓకే, ఇక్కడ ఒకే గోళంలో దేశీ లిల్లీ అండ్ కనకాంబరాలు. ఆల్రెడీ కనకాంబరాలు వచ్చేసాయి. చెట్లైన మొగ్గలు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది నేను ఈ మొక్కలు పెంచడంతో. దాని పక్కనే వచ్చి ఇగోండి చిన్న బుజ్జి మందారం. ఇది చాలా క్యూట్ ఉంది. చాలా ఇక్కడ అదే గోళంలో మళ్ళీ చూడండి, అదే మందార చెట్టు, అలాగే కనకాంబరాల చెట్లు కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా మళ్ళీ అలాగే అదే పందిరిమల్లి అంటారు కదా, అయితే ఎప్పుడు నిరంతరం పూస్తూనే ఉంటుంది పందిరిమల్లి అనేది మనకి ఇక్కడ. అదే ఎందుకంటే కింద కాదు కదా, పైన డాబా పైన పెట్టుకున్నాం కాబట్టి గోళాల్లో పెట్టుకుంటాం. సో ఇదొక మందారం. ఫ్లవర్స్ కానీ వస్తే ఇది చాలా బాగుంటుంది. ఈ మందారం ఏంటంటే ఇడిసిన ఫస్ట్ డే ఉంటుంది, సెకండ్ డే కూడా ఉంటుంది, 3వ రోజుకి ఓడిపోతుంది. ఈ చెట్టుకి మందార పువ్వు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను కంపల్సరీ.
ఓకే. మీకు ఇంకొకటి చూపించాలి ఆ చివరికి తీసుకెళ్ళి. ఇక్కడ ఇదిగో ఇందులో కూడా 2 చెట్లు వేసేసాను. ఒకటి కనకాంబరం, ఇంకోటి మొరం లక్ష్మీదేవికి అన్ని దేవుళ్ళకి ఇష్టమే. ఎందుకంటే మొరంలో సువాసన చాలా చాలా బాగుంటుంది కదా. మన ఇంట్లో పెట్టుకున్న కూడా మనకి బాగా స్మెల్ వచ్చినవి ఏంటి, దేశీ నాటి చామంతులు. ఇది లిల్లీ, ఒకే గోళంలో లిల్లీ చెట్టు అలాగే చామంతి చెట్టు కూడా చూసారా ఇలా. అయితే మనకి ఈ లిల్లీ ఏంటంటే దేశీ లిల్లీ. ఈ దేశీ లిల్లీ ఎంత సువాసన అంటే ఎంత స్మెల్ వస్తుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇది మీకు పువ్వులు వచ్చినప్పుడు కూడా ఇది ఒక వీడియో తీసి మీకు పెడతాను, ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మొక్కలు ఇష్టం లేని వాళ్ళమి ఆడవాళ్ళమి ఎవ్వరిమీ ఉండము. అందరమే ఇలా చిన్న చిన్న గోళంలో కొంచెం కొంచెం మొక్కలు వేసుకుంటూ మన చేతులతో మనమే పెంచుకొని ఆ వచ్చిన పువ్వుని ఒక్క పువ్వైనా దేవుడికి పెడితే ఆ హ్యాపీనెస్ వేరు, ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మంత్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.